హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. జడా శ్రవణ్ కుమార్ ఈయన హైకోర్టు న్యాయవాది, మాజీ న్యాయమూర్తి, మాజీ జడ్జి. ప్రస్తుతము జై భీమ్రావ్ భారత్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. మీడియాలో నిత్యం నలుగుతున్నటువంటి పేరు జడా శ్రవణ్ కుమార్. డిజిటల్ మీడియాకి ఒక హాట్ టాపిక్ జడా శ్రవణ్ కుమార్ ఏం మాట్లాడినా కూడా. ఎందుకు? కారణం ఏంటి? ఆయన పార్టీ చిన్న పార్టీయే, కానీ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇటు అధికార పక్షానికి అటు ప్రతిపక్షానికి ఒక రకంగా నిద్ర లేకుండా చేస్తున్నాయి అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఈ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అధికార పక్షానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన గళమెప్పారు. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఉండే మీడియా ఆయనకు బ్రహ్మరథం పట్టింది. అయితే జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడిగా అటు అధికార పక్షాన్ని ఇటు ప్రతిపక్షం, గతంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని, ఆ తెలుగుదేశం పార్టీ తప్పుల్ని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలని ఇవన్నీ తప్పుబట్టినటువంటి క్రమంలో ఆయన్ని ఆకాశానికి ఎత్తినటువంటి ఆ మీడియానే మళ్ళీ ఆయన మీద విమర్శలు చేయించింది. ప్రస్తుతము జడా శ్రవణ్ కుమార్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. అదేమిటి అని అంటే, మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయటాన్ని అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు. ఇప్పుడు తాజాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కూడా మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రానున్నటువంటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకి జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున పోటీ చేస్తానని అభ్యర్థుల్ని సిద్ధం చేశారు. 57 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 7 పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఇదేమీ పెద్ద సంచలనమైన విషయం ఏం కాదు. కానీ తాను మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాను అనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఇది ఒక రకంగా అగ్గిరాజుకున్నటువంటి ప్రకటన, తెలుగుదేశం పార్టీ ఆందోళనకు గురయ్యేటువంటి ప్రకటన కూడా. మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేయబోతున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచే నారా లోకేష్ని ఓడిస్తాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది. మళ్ళీ ఓడిస్తాం నారా లోకేష్, వాళ్ళు 175కి 175 గెలుస్తాం, ఇలాంటివన్నీ స్టేట్మెంట్లు ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో నారా లోకేష్, వీళ్ళిద్దరిని మాత్రం ఖచ్చితంగా ఓడించి తీరుతారు. వాళ్ళు అందుకు అనుగుణంగా కూడా పని కూడా చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డిని పెట్టి అన్ని మండలాల్లో సామాజిక వర్గాల వారీగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రాజకీయ ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అంశం. అయితే ఇప్పుడు అగ్గికి ఆజ్యం పోసినట్టుగా నారా లోకేష్ ఓటమికి జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగటం. ఆయనేమి నేను నారా లోకేష్ని ఓడిస్తానని ఆయనేం ప్రకటన చేయలే. కానీ ఆయన గిన మంగళగిరిలో పోటీ చేస్తే, జడా శ్రవణ్ కుమార్ మంగళగిరిలో పోటీ చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేటువంటి అంశాలు చాలా స్పష్టంగా, సింపుల్గా అర్థమవుతాయి. జడా శ్రవణ్ కుమార్ తను ఒక న్యాయవాదిగా, గతంలో న్యాయమూర్తిగా, ఈ ఎవరైతే దళిత, ముస్లిం, క్రిస్టియన్, ఈ మైనారిటీ వర్గాలకు దగ్గరగా అనేక సమస్యల మీద పోరాటం చేయటం, వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయ సహకారాలు అందించడం మేము ఆయా ఓటర్లు మొత్తం కూడా
అత్యధిక శాతం మంది జడా శ్రవణ్ కుమార్ వెంట ఉండేదానికి అవకాశం ఉంది. మరి ఈ ఓట్లు దళితులు, క్రిస్టియన్లు, ముస్లిం మైనారిటీలు, ఈ ఓట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి కదా అత్యధికంగా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కదా నష్టం జడా శ్రవణ్ కుమార్ మంగళగిరిలో పోటీ చేస్తే. మరి నారా లోకేష్ ఓడిపోతారని మీరు ఎలా చెప్తారు అని అడగవచ్చు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే జడా శ్రవణ్ కుమార్కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన వ్యతిరేకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద 4.5 సంవత్సరాల మీద పోరాడింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే దళిత, ముస్లిం మైనారిటీలు, అదేవిధంగా క్రిస్టియన్ ఓట్లు జడా శ్రవణ్ కుమార్కి రావటం చాలా తక్కువే. రావచ్చేమో కానీ తక్కువే. ఎవరై వస్తాయి? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దళితులు, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లకుండా జడా శ్రవణ్ కుమార్ వైపు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అసంతృప్తి ఉంది ఎంతో కొంత ఎస్సీలు, ఎస్టీల్లోనూ, క్రిస్టియన్లోను, ముస్లిం మైనారిటీల్లో ప్రభుత్వం మీద కూడా ఎంతో కొంత వ్యతిరేకత ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కదా. ఆ వ్యతిరేక ఓటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి నారా లోకేష్కి వెళ్ళింది అనుకోండి, నారా లోకేష్కి బలం. కానీ ఆ ఓటు జడా శ్రవణ్ కుమార్కి వచ్చేదానికి అవకాశం. మరి ఇది ఖచ్చితంగా నారా లోకేష్కి ఇబ్బంది కలిగేటువంటి అంశం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది మంగళగిరి నియోజకవర్గంలో. ఎలా? ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 సార్లు అక్కడి నుంచి గెలిచారు. మొన్న నారా లోకేష్ మీద కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో బీసీ చేనేత కార్మికుల వర్గానికి సంబంధించినటువంటి గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఈ విధంగా బీసీలు అత్యధికంగా చేనేత సామాజిక వర్గం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నారు. వీళ్ళు వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. బీసీలు, మిగతా యాదవ్ కమ్యూనిటీ, మిగతా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయారిటీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? తెలుగుదేశం జనసేన పొత్తు నేపథ్యంలో తెలుగుదేశానికి కాపు సామాజిక వర్గం మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటే కాపులకు వ్యతిరేకంగా బీసీలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని బీసీలు, చేనేత, యాదవ్, అదేవిధంగా గౌడ, ఈ సామాజిక వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక రకంగా పెద్ద దెబ్బ నారా లోకేష్కి. గంజి చిరంజీవి స్థానంలో ఒకవేళ మారిస్తే ఇదే చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలాన్ని నిలబెట్టేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఒక మహిళ చేతిలో నారా లోకేష్ ఓడిపోయాడు అనేటువంటిది కూడా చెప్పాలనుకుంటున్నారు, ఏమో తెలియదు. మొత్తానికి ఒక ప్రణాళిక అయితే మాత్రం కాండ్రు కమలను కూడా రంగంలోకి దించేదానికి అవకాశం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పగడ్బందీగా వెళ్తుంటే ఇంకొక వైపున ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ బరిలోకి దిగితే ఇది నారా లోకేష్కి ఖచ్చితంగా ఓటమి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి జడా శ్రవణ్ కుమార్ అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? దీనికి కారణం ఏంటి? నారా లోకేష్ పైన ఏమన్నా జడా శ్రవణ్ కుమార్కి వ్యక్తిగతమైన కోపం ఉందా? చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినటువంటి సందర్భంలో నారా లోకేష్ని జడా శ్రవణ్ కుమార్ కలిసి పరామర్శించారు, ఓదార్చారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు లోపల ఉండడం మేము నైతికంగా మద్దతు ఇస్తామని నారా లోకేష్ని కూడా కలిశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడిని కూడా ఆయన రాజకీయ పార్టీగా కలిశారు, మాట్లాడారు, సంప్రదింపులు కూడా జరిపారు ప్రజాస్వామిక పరిరక్షణ ఉద్యమ సమయంలో. మరి ఆ విధంగా తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు ఏమైనాయో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్లే తెలుగుదేశం గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పులు, ఈ అంశాలను కూడా ఎప్పటి నుంచో ఈ మధ్యకాలం నుంచి విమర్శిస్తూ వస్తున్నారు. కొంత తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ కూడా వచ్చారు. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో జడా శ్రవణ్ కుమార్ కొన్ని డిబేట్స్లో ఈ మధ్యకాలంలో కనిపించారు. మళ్ళీ ఇదేమిటి, మళ్ళీ ఏమైనా ప్లేట్ పెరాయించారా, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారారా అని అందరూ అనుకున్నారు. అయితే ఆయన డిఎస్సికి సంబంధించినటువంటి జరిగినటువంటి తప్పుడు నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఆయన న్యాయవాదిగా కోర్టులో పోరాటం చేయటం, ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడటానికి
ఈ మీడియాలో కొంత మళ్ళీ ఒకసారి కనిపించినటువంటి పరిస్థితి ఉంది. బహుశా రెగ్యులర్గా మరి ఆ మీడియాకి వెళ్తారో లేదని తెలియదు, వాళ్ళు కూడా పిలుస్తారో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ అనూహ్యమైన నిర్ణయం, నారా లోకేష్ మీద పోటీకి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, మంగళగిరిలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల పక్కాగా వ్యూహం బన్ని నారా లోకేష్ను ఓడించాలనుకుంటుంటే మూలిగే నక్కమైన తాటికాయ పడ్డట్టుగా నారా లోకేష్ ఓటమికి జడా శ్రవణ్ కుమార్ కూడా రంగంలో దిగటం అనేటువంటిది తెలుగుదేశం పార్టీని కొంత ఆందోళన కలుగు చేస్తున్నటువంటి అంశంగా ఉంది. అయితే జడా శ్రవణ్ కుమార్తో నాకు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన గురించి మీకు తెలియనట్టు మాట్లాడుతున్నారు అని ఎవరైనా అంటే అనుకోవచ్చు కూడా. ఎందుకంటే మనకు తెలిసిన తర్వాత మనము ఉన్నటువంటి అంశాలను నేను నిజాయితీగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు శ్రవణ్ కుమారు నారా లోకేష్ మీద పోటీకి దిగబోతున్నారు అని అంటే నేను పరిశీలించినటువంటి దాని ప్రకారం నేనైతే డిస్కస్ చేయలేదు ఆయనతో, ఆయన కూడా నాతో డిస్కస్ చేయలేదు ఈ అంశాన్ని. నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను గమనించినటువంటి అంశం, నేను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన కూటమికి రేపొద్దున బీజేపీ పొత్తులోకి వస్తాయి, వీళ్ళందరూ మా జైభీమరావు భారత్ పార్టీకి అన్ని పార్టీలు సమానమే అనేటువంటి విషయాన్ని శ్రవణ్ కుమార్ తెలియజేయాలి అనేటువంటి విధంగా అందుకు అనుగుణంగానే తన రాజకీయ ప్రయాణం ఉండబోతుంది అనేటువంటిది ఈ సందేశం ఇచ్చేందుకే మంగళగిరిలో పోటీ చేయబోతున్నాడు.